చాలా మంది ఏమంటున్నారంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రిషి సార్ వస్తున్నారని అడుగుతున్నారండి. సో దాని గురించి మాట్లాడదాం. ఓకేనా? హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ టు జావీద్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఇందులో రెగ్యులర్ గా ఇప్పటి నుంచి నేను బిగ్ బాస్ సీజన్ 8 వీడియోస్ అప్డేట్స్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తానండి తొందరగానే. సో ఫస్ట్ వీడియో ఇది కొంచెం లేట్ అయింది. సో దీని తర్వాత నుంచి వచ్చే వీడియోస్ అన్ని కొంచెం ఫాస్ట్ గానే ఉంటాయి అనమాట. సో మనం ఈ కంటెస్టెంట్స్ వచ్చారు కదా, 1 by 1 వాళ్ళ గురించి కొంచెం తెలుసుకుందామండి. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత మణికంఠ గారి గురించి మాట్లాడాలి, మళ్ళీ నిఖిల్ గారి గురించి మాట్లాడాలి. ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి. సో మీకు నచ్చితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే యష్మి గౌడ గారు కదా. తను కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కొంచెం బాగా ఫేమస్ అయిందండి. అది మీకు అందరికీ తెలిసిందే, అది నేను కొత్తగా చెప్పాల్సిన ఏం లేదనమాట. సో కృష్ణ ముకుంద మురారి సీరియల్ నుంచి కొంచెం ఎక్కువ ఫేమ్ అయ్యారనమాట, చాలా మందికి తెలిసారనమాట. సో ఫస్ట్ తను అయిన తర్వాత నిఖిల్ మలేక్కల్ గారు. సో ఈ నిఖిల్ గారు నాకు ఎక్కువ ఎక్కడ ఇష్టం అంటే గోరింటాకు సీరియల్ అండి. సో మీరు చూసారో లేదో, 3.5 years అయింది అనుకుంటా, ఐ థింక్. స్టార్ మాలో గోరింటాక్ సీరియల్ వచ్చేది. ఆ సీరియల్ కి నేను కోఆర్డినేటర్ గా చేశానండి నేను. సో అందుకే చెప్తున్నాను, నాకు చాలా బాగా గుర్తుందండి నాకు గోరింటాక్ సీరియల్ అనమాట. ఓకేనా? సో నిఖిల్ గారు అక్కడ కొంచెం బాగా, అంటే నేను అక్కడి నుంచే ఫేమస్ అయ్యారని నేను అనట్లేదు. సో వాళ్ళ గురించి నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఎక్కడ యూట్యూబ్లో ఎక్కడ చూడలేదండి. జస్ట్ నా ఓన్ ఒపీనియన్ మాత్రమే నేను ఎక్కడైనా సరే షేర్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ మన సీజన్ 8లో వచ్చిన వాళ్ళ గురించి జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే చెప్తాను, అంతేగాని నేను ఎక్కడ వేరే చోట చూసింది వాళ్ళు విన్నది నేను ఎక్కడ చెప్పనండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్, అర్థం చేసుకుంటారు అనుకుంటాను. థర్డ్ వన్ వచ్చి అభయ్ గారు అండి, అభయ్ నవీన్ గారు. సో తను వచ్చి ఇండస్ట్రీలో చాలా స్ట్రగుల్ అయ్యారండి. నాకు చాలా తెలుసు అన్నమాట. ఎందుకంటే 2016లో నేను స్ట్రగుల్ అవుతున్న టైంలో తను కూడా దాన్ని చూశాను. నేను వేరే చిన్న సినిమాలో తను యాక్ట్ చేస్తూ ఉంటాడు కదా, తనకు అప్పటికి క్యారీవన్ లేదన్నమాట. సో నేను చూశాను అప్పుడు 2016లో క్యారీవన్ కూడా లేదు అతనికి. ఆ స్ట్రగ్లింగ్ టైం నేను చూశాను అనమాట. ఆ తర్వాత ఎన్నో ఇయర్స్ స్ట్రగుల్ అయిన తర్వాత రామన్న యూత్ అనే ఒక సినిమా డైరెక్ట్ చేశాడండి, యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేశాడనమాట. అక్కడ తనకు మంచి పేరు వచ్చింది ఇండస్ట్రీలో కూడా. సో బయట జనాలకి సినిమా ఎక్కిందో లేదో తర్వాత కథ, బట్ ఇండస్ట్రీలో మాత్రం తనకు మంచి గుర్తింపు వచ్చింది అనమాట రామన్న యూత్ అనే సినిమా నుంచి. ఓకేనా? అదైన తర్వాత ప్రేరణ గారు కూడా అంతే. కృష్ణ ముకుంద మురారి సీరియల్ నుంచి కొంచెం బాగా ఫేమ్ అయ్యారనమాట. సో అందులో తను ఇన్నోసెంట్ గా ఉండడం వల్ల చాలా మందికి, లేడీస్ కూడా కావచ్చు, జెంట్స్ కూడా కావచ్చు, ఇన్నోసెన్స్ అనేది చాలా మందికి నచ్చింది అనమాట. సో అలా ఫోర్త్ వన్ ప్రేరణ గారు అయ్యారు కదా. సో ఫిఫ్త్ ఆదిత్య ఓం గారు అండి. ఆదిత్య ఓం గారి గురించి మనం కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. తన గురించి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకు లాహిరిలో అనే సినిమా అన్నమాట. సో అందులో తన క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది అనమాట, బాగుంటది. సో మీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చేమో కానీ తను ఒక ఐఏఎస్ గారి కొడుకు అనమాట తను. సో ఐఏఎస్ గారి కొడుకు ఆదిత్య ఓం గారు. సో ఓకే, అదైన తర్వాత సోనియా గారి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు, బట్ నాకు కూడా తెలియదండి ఒక సినిమా చూసేంత వరకు. అదే తెలంగాణలో సంచలనం సృష్టించింది కదా దిశ కేసు. దాన్ని ఆర్జీవి గారు ఒక సినిమా రూపంలో చేశారనమాట. ఆ సినిమా పేరే ఆశా ఎన్కౌంటర్ అని ఆర్జీవి గారి డైరెక్షన్ లో వచ్చింది ఒక సినిమా. ఆ సినిమాలో యాక్ట్ చేసిన ఆమెనే ఈ సోనియా గారు. అందుకే మీరు తను వచ్చినప్పుడు, షోలోకి వచ్చినప్పుడు కూడా ఆర్జీవి గారితో కాల్ మాట్లాడింది మీరు చూసే ఉంటారు. సో అలా, సో తనకు సపోర్ట్ ఆర్జీవి గారు అనమాట. ఓకే. సో సెవెంత్ వన్ వచ్చి బెజవాడ బేబక్క అండి. సో తను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటారు కదా, సో అలా అనమాట. సో మస్ట్ కమిడియన్ కూడా. సో తన వీడియోస్ నాకు చాలా ఇష్టం అండి, నేను చాలా వీడియోస్ చూసాను, తనవి చాలా ఇష్టం నాకు. సో మన హౌస్లో కూడా, బిగ్ బాస్ హౌస్లో కూడా బాగా నవ్విస్తారని నేను అనుకుంటున్నాను. మస్ట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలన్నమాట. ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉంటే షోలో చాలా బాగుంటుంది. అలా తనైన తర్వాత 8th వన్ శేఖర్ భాషా గారు. సో శేఖర్ భాషా గారు నాకు మొన్న ఒక ఇష్యూ జరిగిందండి, రాజ్ తరుణ్ గారు తర్వాత లావణ్య గారి గురించి. సో దాని గురించి పక్కన పెడదాం, అది మనం పర్సనల్ లైఫ్లోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు కాబట్టి దాన్ని పక్కన పెడదాం. సపరేట్గా తను నాకు ఆర్జేగా తెలుసండి. సో ఆర్జేగా తను చేసేవాళ్ళు అనమాట. తన వాయిస్ చాలా బాగుండేది. సో ఆర్జేగా తనకు బాగా తెలుసు. సో చూద్దాం తను మన హౌస్లో నెక్స్ట్ ఎలా సర్వే అవుతాడనమాట, అలా చూద్దాం. ఓకేనా? తర్వాత కిరాక్ సీత గారు ఎక్కువ ఫేమస్ అయింది 7 Arts అండి.
సెవెన్ ఆర్ట్స్ లో తను కొంచెం మేబీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఉండేవి అందులో. బట్ యూత్ కి అవే ఎక్కువ అట్రాక్ట్ అయ్యే, యూత్ ఎక్కువ దానికి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు అనమాట. సో సెవెన్ ఆర్ట్స్ లో తను బాగా ఫేమస్ అయింది. బట్ రీసెంట్ గా వచ్చిన బేబీ సినిమాలో హీరోయిన్ ని చెడగొట్టింది, వైష్ణవి గారిని చెడగొట్టింది అందులో ఈ కిరాక్ సీతానే అన్నమాట. సో బేబీ సినిమా 100 crores కలెక్ట్ చేసిందండి, అందులో కూడా తను యాక్ట్ చేసింది ఫ్రెండ్ క్యారెక్టర్ లో. సో ఓకే, సూపర్ అండి. తర్వాత నాగమణికంఠ గారు యాక్చువల్లీ తను కస్తూరి సీరియల్ చేసేవాళ్ళండి, స్టార్ మాలో వచ్చేది కస్తూరి సీరియల్ అని. ఆ సీరియల్ తర్వాత తను యుఎస్ఏ ఎక్కడో వెళ్ళినట్టున్నాడు, అంత యాక్టివ్ గా లేడనమాట. సో తర్వాత మళ్ళీ వచ్చాడనమాట ఆయన. సో సపోర్ట్ చేద్దాం. సో ఇంకొక మాట అండి, ఈ నాగమణికంఠ గారి గురించి ఒక సపరేట్ వీడియో ఉంది, దీని తర్వాత ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను నేను, ఓకేనా, అంటే నా ఒపీనియన్, ఓకేనా. ఓకే. తర్వాత విష్ణుప్రియ గారు ఫస్ట్ నాకు ఎలా తెలుసు అంటే తన ఇండస్ట్రీకి రాకముందే ఎలా తెలుసు అంటే ఇండస్ట్రీలో అంటే ఆ సినిమాల్లోకి షోలోకి రాకముందే తను యూట్యూబ్ లో వైవా హర్ష గారు తను షణ్ముఖ్ గారు వీళ్ళందరూ ఆ వైవాలో ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు అనమాట. అంటే వైవా అని ఎందుకు అంటున్నానంటే యూట్యూబ్ ఛానల్ పేరే వైవా అని. సో అందులో వచ్చే స్కిట్స్ లో తను యాక్ట్ చేసేవాళ్ళు అనమాట. సో అప్పటి నుంచి ఆ తర్వాత పోవే పోరానో అని సుధీర్తో ఒక షో వచ్చేదన్నమాట. సో చాలా ఫన్నీ షో, అది చాలా బాగా క్లిక్ అయింది, అది ఈటీవీలో వచ్చేది, అది చాలా బాగుండేది. సో అది విష్ణుప్రియ గారు. ఆ తర్వాత నైనిక గారి గురించి నేను సపరేట్ గా చెప్పాల్సిన పని లేదనమాట. డీలో వర్క్ చేశారు. ఆ డీ అయిపోయిన తర్వాత తను సపరేట్ గా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు, అందులో కూడా డాన్స్ వీడియోస్ కానీ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ కి దానికి డాన్స్ వేయడం కానీ ఇలాంటివి చేసుకుంటున్నారు అనమాట. సో నైనిక గారు ఓకే. ఆ తర్వాత నబీల్ అఫ్రీది గారి గురించి చాలా మందికి తెలియదండి, యూట్యూబ్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. తను ఎలా అంటే తెలంగాణలో ఉంటాడు అనమాట, హైదరాబాద్ ఓల్డ్ సిటీ. నేను ఒకసారి కలిసాను, అది ఒక వెబ్ సిరీస్ షూట్ చేసామన్నమాట. అందులో అక్కడ వచ్చాడు ఆయన, ఎందుకంటే తనే మొత్తం అక్కడ చూసుకుంటాడు అనమాట. అఫ్రీది గారి గురించి సింగిల్ 1 word లో చెప్పాలంటే స్లాంగ్ అండి, ఉర్దూ స్లాంగ్. తను హైదరాబాదీ స్టైల్లో వీడియోస్ చేస్తూ ఉంటాడు అనమాట యూట్యూబ్ లో. సో చాలా బాగుంటాయి తన వీడియోస్ కూడా, చాలా ఫన్నీగా కూడా ఉంటాయి, చాలా ఇన్ఫర్మేటివ్ కూడా ఉంటాయి అనమాట. సో అలా. ఆ తర్వాత నెక్స్ట్ పృథ్వీరాజ్ గారి గురించి అండి, తను కూడా ఒక సీరియల్లో యాక్ట్ చేశారు తెలుగులో. ఆ సీరియల్ నేమ్ నాకు గుర్తు రావట్లేదు, మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా. పృథ్వీరాజ్ గారు. తర్వాత ఇంకెవరు, అంతే కదా. సో 14 members. సో అలా మేబీ ఈ వీడియో కొంచెం లేట్ రావచ్చు మీకు కొన్ని కారణాల వల్ల. దీని తర్వాత నుంచి వచ్చే వీడియోస్ మాత్రం రెగ్యులర్ గా కంటిన్యూగా పెడుతూనే ఉంటానండి, ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో నచ్చితే మీకు కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, అప్పుడే నేను మంచి వీడియోస్ అప్లోడ్ చేయగలను. దీని తర్వాత లేట్ చేయనండి, వీడియోస్ అయితే లేట్ చేయను, ఖచ్చితంగా కంటిన్యూ చేస్తూనే ఉంటాను, ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి, ఓకేనా. లాస్ట్ వన్ ఏంటంటే, చాలా మంది అడుగుతున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మన రిషి సార్ ఎంటర్ అవుతున్నారా అని. సో లేదండి, అలాంటి ఏం లేదు. సో తనను ఎవరు అప్రోచ్ అయ్యింది కూడా లేదనమాట. సో ఆల్రెడీ తన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడనమాట. ఎన్టీవీనో టీవీ9 ఏదో ఉంది కదా, అందులో లాస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చాడు కదా, అందులో కూడా చెప్పాడనమాట. సో లేదండి, అలా ఏం లేదు, ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ సపోర్ట్, అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దీని తర్వాత మంచి వీడియోస్తో వస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ.